కాంగ్రెస్ వచ్చింది కదా, దానికి మార్పు కనబడ్డది. మార్పు చాలా ఉంది. అప్పటిలాగా కరెంట్ ఉంటలేదు, పోతే 1-2 గంటలు వెళ్ళిపోతుంది. బస్సులు అంతా ఎక్కువగా లేవు, కొన్ని బస్సులు తక్కువైపోయినాయి. పాలన కొంచెం డిఫరెంట్ ఉంది, అప్పటిలాగా ఏం లేదు. పాలన చేంజ్ ఉంది కొద్దిగా. కేసీఆర్ లేనప్పుడు లేని బాధ ఉంది కొంచెం. కేసీఆర్ బెస్ట్, కేసీఆర్ బాగుండే. ఇప్పుడు క్యాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేస్తాం, బీఆర్ఎస్ కి ఇస్తాం. వేసి క్యాసాని జ్ఞానేశ్వర్ గారికి గెలిపిద్దాం. అంటే ఇక్కడ ఎట్లా ఉందన్న? ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, ఎందుకంటే కేసీఆర్ వల్ల అందరూ కేసీఆర్ అభిమానులమే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ కి ఇద్దామని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మేమైతే బీఆర్ఎస్ కి ఇద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు కేసీఆర్ అభిమాని. కేసీఆర్ ను చూసి బీఆర్ఎస్ కి ఓటేస్తాం. కేసీఆర్ ఎప్పుడైనా ఇస్తాం కేసీఆర్. లోకమంతా మారిండ్రు, నేను కూడా అంగా మారిన. ఎప్పటికి ఇక్కడ ఉండేదాన్ని కానీ లోకం సరితే నేను పోయిన దాంట్లోకి. ఇంతకు తప్ప ఏం లేదు. నాకైతే బాధ చాలా ఉండదు. మోకాలు నొప్పి లేవనికి రాదు, కాసిపోయేటోళ్ళు లేరు. 2000 పింఛన్ ఇస్తే ఇల్లు కిరాయి నాకు సాలకు వచ్చినాయి సారు. ఏం చేతు నేను అవునా? గుట్టెళ్ళది బాగుండదు. వాళ్ళు మళ్ళీ దందలు చేస్తున్నారు, చెవులిని రావంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, జడలకు తయారవుతున్నారు. వాళ్ళకు తక్కిచ్చిన నయ్యం. మాసండి శాతగానులకు ఇప్పుడు 3000 అన్న ఇస్తాను. మోసం చేయరాదు చూడు కొడుక. మోసం జరిగింది కదా, మోసం జరిగే చచ్చిన పాము లేచి కూర్చున్నది, మోసం చేసింది. ఇప్పుడు మళ్ళీ నేలకు కొట్టింది పడిగే. ఇప్పుడన్నా మరి కేసీఆర్ కారు గుర్తు కోటి వేసి ఎప్పటికీ అక్కడనే వస్తుంది కానీ లోకం సరితే నేను మారిన కొడుకు ఏం తప్పు లేదు. అవునా? ఆశ పెడతారంటే ఆశగో పెడతా అంటే ఆశనంట, కొడతా అంటే భయం అంట. అది మోసం చేసింది కాబట్టి ఆ మోసం మనం తెలుసుకొని మన మార్పు మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ యాప ఏం చేస్తాడు అంటే ఈ యాప కూడా జరిగి ఇబ్బంది పెడుతుండొచ్చు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు సచిన పాపం లేకుంటారు, ఇప్పుడు లేచి కూర్చుంటారు అంటారు. ఎవరైనా అంటారు. ఇక మున్పటి పిల్లలకి సమానం. మున్పటి పిల్లలు ఒక తప్పు చేసిపోతుంది, ఎటు సీరియస్ పిల్లలు జుట్టుబాటు ఉంపుతుంది. ఇది అట్టనైతే చూడు నీవు అవ్వయి ఏమని అనుకో. కేసీఆర్ అదే పని చేస్తాడు కానీ అన్నం పెడతాడు పొట్టిండు. ఇప్పుడు ఏం బాగాలేదు. రైతు బందే లేడు, పనికి మళ్ళీ వచ్చి ఓటేరాదు కాంగ్రెస్. కాంగ్రెస్ కోటేరాదు. పల్లెటూరు అడిగినాక కాంగ్రెస్ కోట. మేము ఫ్లోరింగ్ పని చేస్తా. ప్రతి ఊర్లో కాంగ్రెస్కి తిట్టేటోళ్ళు ఉన్నారు కానీ ఒక్క అడిగినా ఏమనేటోళ్ళు. న్యాయం జరగలేదు. న్యాయం అంటే అన్యాయమే జరిగింది. మళ్ళీ కరెంట్ కింద పోతున్నది. కరెంట్లు ఓడే పోతున్నాయి ఆడికంటే. కరెంట్ ఎట్లా అంటే మేము పని చేసేటోళ్ళం, మా కరెంట్ పని ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం లేకుంటుంది కరెంట్ది. మాకు కరెంటు పోతున్నది. పైగానేమో 7 గంటకు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఏమో తెల్లారే రుణమాఫీ చేస్తా అన్నాడు, తర్వాత నెల అన్నాడు, 2 నెలలు అన్నాడు. ఇప్పుడు పూరా డైరెక్ట్ ఆగస్టుకు పోయిండు. పింఛన్ వస్తుంది. పింఛన్ మాత్రం ఏమో 10 తారీఖు పడేది, ఇప్పుడు లేట్గా పడుతుంది. లేటో జల్దు కానీ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు, వేరేదేం ఇస్తలేడు. ఇంకేం లేదు. ఆ ముసలోళ్ళు కొడతారు కదా, లేకుంటే అట్లా తీస్తున్నాడు. లేకుంటే అది మీ ఓటు దేనికి వేస్తారండి? మేము టీఆర్ఎస్కి వేస్తాం. మా ఇంట్లోకి నాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని టీఆర్ఎస్కి వేపిస్తా. మా చుట్టుముట్టు ఎవరున్నా గిట్టంగా టీఆర్ఎస్కి వేపిస్తాం. పింఛన్ వస్తుందా మరి మీకు? 4000 ఇస్తురా? 4,000 ఎప్పుడు. అయితే మీ ఓటు ఎవరికి ఇస్తున్నా? తెలంగాణకి ఇస్తాం మేము. మా అందరు గిరాకులు అన్నీ పోయినాయి. ఇక అంతా కింద మీద అయిపోయింది. ఏదో ఇంత కూలినాలు చేసుకొని బతుకుతున్నాం. ఇక సీసీగా గవర్నమెంట్ చేసి ఇంత బస్సులకు ఉన్న మంది అంతా ఊళ్ళకి వెళ్ళి ఫ్రీ బస్సులకు వెళ్ళిపోతున్నారు. ఇక మాకు చాలా ఇబ్బంది. పిల్లం పిల్లలు బతికే కష్టం. ఇప్పుడు రేపు ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నాను మీరు? ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 13వ తారీఖు. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటాను? కేసీఆర్ బాగుండే కానీ కేసీఆర్కు వేయాలి అనే ఉద్దేశం ఉన్నది. ఇప్పుడైతే అప్పుడు సార్ని కూడా కేసీఆర్కి వేసినాం మేము ఓటు. కానీ ఇప్పుడు ఆయన వయసు ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయింది. మాకు గొంతు ఏదో అది మోసం చేసినట్లు చేసి చేసినట్లు అది చేస్తా ఇట్లా చేస్తా ఏం లేదు.
ఇప్పుడైతే కంపల్సరీ కారు గుర్తుకి ఓటు వేస్తారు. మళ్ళీ వేసుడు అయితే కేసీఆర్కి కేసీఆర్కి తప్పనిసరి. థ్యాంక్ యూ. నేను మనస్ఫూర్తిగా కేసీఆర్ కేసినప్పుడు ఇప్పుడు కూడా కేసీఆర్ కేస్తా కేసీఆర్కి నేను చెప్తున్నా కదా అన్న. మాకు రైతు బంధు కూడా వాడనీయలేడు వచ్చినప్పటి నుంచి. పేదల మిల్లులు ఏం లేవు కానీ రైతు బంధు కూడా వాడనీయపాయి, ఏం వాడనీయలేడు. కేసీఆర్కి వేస్తాం మేము ఓటు. ఎవరన్నా మామూలు ఇబ్బంది కాదు ఆటోలకైతే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇస్తాము మీకేమి ఇబ్బంది చేయం అది చేయం ఇది చేయమని చెప్పి మోసం చేసి ఇంట్లో కూలీ నాలు చేసుకునే టైం వచ్చి ఇప్పుడు ఇంట్లో పెట్టి మేము అందరం పని చేసేస్తారు. గవర్నమెంట్కి అట్లా చేసాం, మోసం పెట్టి చాలా తక్లీఫ్ అయిపోయింది మాకు అందరికి.